అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి సార్. గతంలో మీరు చాలా బాగా విశ్లేషణ కూడా చేశారు. ఎందుకంటే సోమేష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఖజానాకి ఏ విధంగా ఆదాయం పెంచారనేటువంటిది మీరు చాలా చోట్ల కూడా వివరించినటువంటి పరిస్థితి బహిరంగంగానే. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు ఆయన, పోస్టింగ్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నట్లుగా తెలుస్తుంది. అది కూడా వాణిజ్య పన్నుల శాఖ. ఏంటి సోమేష్ కుమార్ గారి ద్వారా ఏంటి ఏమైనా రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఆదాయం రాబోతుందంటారు అక్కడ? ఎందుకు ఆయన ఎక్కడుంటే అక్కడ దీపం చక్కబెడతాడు. ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఎవరు చేయని పని ఆయన చేస్తాడు. ఈ ఫెడరల్ సిస్టంలో ఈ దిక్కుమల్ జిఎస్టీ ధర్మం అనే సర్టన్ వీటో పవర్స్, ఫైనాన్షియల్ వీటో పవర్స్ రాష్ట్రాలు కోల్పోయి అలాంటి వీటో పవర్ని ఇక్కడ తెలంగాణ క్రియేట్ చేసిన కర్త కర్మక్రియ సోమేష్ కుమార్. లిక్కర్ పాలసీలో సేమ్ పాలసీ వాళ్ళు అక్కడ అడాప్ట్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ వెసులుబాటు తీసుకున్నారు అంటే జనరల్ ఎలక్షన్స్లోనూ మామూలు ఎలక్షన్స్లోనూ స్టేట్ ఎలక్షన్స్లో ఎక్కడైనా దేశంలో తీసుకోండి, డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపవుతాయి వేరే రాష్ట్రాలకి. ఆల్రెడీ విడిపోయింది కదా. తెలంగాణలో సమర్థనీయంగా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో తగులు అన్నట్టుగా బిల్డప్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఎవరు? కోడిపేటలో దొరికిన ఆంధ్రప్రదేశ్. మన గురుగారు అక్కడ వెళ్ళి లెక్కర పాలసీని ఇప్పించట్టు అట్టించట్టు తిప్పుతాడు. ఏ పిచ్చోళ్ళకి తీసుకెళ్ళి దీని మీద అప్పు చేసుకోవడం ఎట్రా బాబు, ఇది మనకి ఆదాయపు వనరు, దీన్ని వదులుకుంటే చాలా కష్టమని మంచిగా బోధపరిచి మన టానిక్ అమ్మమ్మగుళ్ళు అటువన్నీ అక్కడ ప్రతిష్ఠించబడతాయి. చూతురు ఎలా ఉంటుంది ఆ పాలసీ. కలకల ఆడిపోద్ది ఆంధ్రప్రదేశ్. సార్ ఫైనల్గా ప్రజలు మర్చిపోవడానికి ముందు రోడ్లు పడిపోతాయి. ప్రభుత్వం చూసారా, ఒక చీఫ్ సెక్రటరీ వస్తే నెక్స్ట్ డెప్యుటేషన్ మీద ఉంటాడు చీఫ్ సెక్రటరీ. అవడు కరెక్ట్గా మన ఎలక్షన్స్ ముందు చీఫ్ సెక్రటరీలు మార్చాలి. అది ఒకటి పడికట్టి పదం ఒకటి ఉంది కదా బీజేపీ వాళ్ళకి, డీజీపీ నేను, వీళ్ళిద్దరిని తీసేస్తారు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తా. సో రెవెన్యూ ఆబ్వియస్గా బ్రహ్మాండంగా పెరుగుతుంది లిక్కర్ పాలసీ రీడిజైన్ చేయడం వల్ల. ఇది ఒక పరిణామం అనుకుంటే అలా సురేష్ గారిని, ఎవరండి, మన సునీల్ కుమార్ గారు మార్చేశారు. చూసారా? ఎవరికైనా అర్థమవుతుందా? గతంలో బ్రాహ్మణ్ ఆయన మార్చేశారు, ట్రెజరీ దీనికి పంపించారు, చాలా బాధలు పడిపోయారు. ఇప్పుడు అలాగే సునీల్ కుమార్ గారిని కూడా మార్చిగానే అందరూ ఏం చెప్తారు చూసారా, వాడుకుని వదిలేస్తాడు అంతే. ఇవాళ రేపొద్దున మీకు సునీల్ కుమార్ గారి ప్లేస్లో మిమ్మల్ని వేసి అలా గుండెగడ్డ ఎక్కువ మాడుతుంటారు హైదరాబాద్లో అని పిలుచుకొచ్చినట్టు పీకంటే పీకుతారా పీకరా? మీరు ఖచ్చితంగా పీకుతారు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి అనుకో. కానీ ఇక్కడ మీకు జరగవలసిన విషయం ఏంటి? ఇన్నాళ్ళ దాకా ఈ ఛానల్లో కూర్చొని ఊగిపోయింది ఏంటి? సునీల్ కుమార్ నువ్వు ఎవడో నాకు తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు, అంత పోయి చూసావా నేను చెప్పిందే జరిగింది, నేను పంపించారు దే నో హౌ టు యూస్ పీపుల్. ఇది ఫార్ములా. యూస్ తర్వాత అనవసరం అనుకున్న దగ్గర ఎక్కడ పక్కన పెట్టాలి అక్కడ పెడతారు. కొడాలి నాన్నగారికి ఒక టాస్క్ ఇచ్చారు, దొల్లగొట్టని. వ్యక్తిత్వం కనుక మనిషి అంత మనిషి ఏడ్చుకున్నా చేయగలిగాడు. దట్స్ హిస్ సక్సెస్. అది చూసాడు అతను. అక్కడి నుంచి ఇంకా అతను అవసరం లేదు, పక్కన పెట్టేసాడు. మీకు అర్థమవుతుందా? సో ఒక యూసేజ్ అన్నది కొత్త కోణం ఇది. సో కొడాలి పక్కన పెట్టినట్టు సార్. నేను డౌటా మీకు డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి, నేను దాని గురించి కూడా చెప్పగలుగుతా. ఇంకో కొంతమందికి బొత్స సత్యనారాయణ గారు లాంటి మొన్నగోళ్ళకి రెన్యూవల్ అయింది కదా, ఈయనకి ఎందుకోలే? అత్యంత విశ్వసనీయతను ప్రదర్శించిన కొడాలి గారే కదా. అయినా టాస్క్ కంప్లీటెడ్, మిషన్ కంప్లీటెడ్, అంతే. మిషన్ కంప్లీటెడ్. మిషన్ భగీరథ అయితే అక్కడ మిషన్ కంప్లీటెడ్. ఈ రెండు రాష్ట్రాల తేడా తెలుసుకోండి. మిషన్ కంప్లీట్ అవగానే ఆ కాయిన్ పక్కకు జరపబడుతుంది. ఇదంతా ఇప్పుడు చూడండి, ఒక ప్లాంటెడ్, ప్రతిదీ ఒక ప్లాంటెడ్. ఆ ప్లాంటెడ్ ఏం చేస్తుందో దానికి అనుగుణంగా చేయబడుతున్నాయి, అంతే. కొత్తగా ఏం జరగదు. సో అండ్ సో హస్ బీన్ ప్లాంటెడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్. మిషన్ అకంప్లిష్డ్, మిషన్ కంప్లీటెడ్, అంతే. ఇవే టాస్క్లు. తెలంగాణలో 317 జీవో గురించి వాళ్ళంతా కూడా టీచర్స్ వీళ్ళంతా కూడా అక్కడ ప్రగతి భవన్ ముట్టడి చేసినటువంటి పరిస్థితి. ఏం సార్ దాని గురించి ఏం చెప్తారు? సార్ ఒకటి మాత్రం చెప్తాను, ప్రతి దాంట్లోనూ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, అలాగే కొంత జెన్యూనిటీ ఉంటుంది. ఈ టీచర్లు స్థానభ్రంశం అన్నది కొంత ఇబ్బందికరమైన విషయమైనా కొంత ప్రాక్టికల్గా ఆలోచించి ప్రభుత్వం తీసుకుని నిర్ణయం. కానీ వీళ్ళు పాతుకుపోయి చీట్లాట, వడ్డీ వ్యాపారాలు ఇలాంటి చెత్త చెదాలు చాలామంది చేస్తూ ఉంటారు. రెండోది
ఏ వయసులో వెళ్తే పిల్లలు రిక్రూట్మెంట్లో లేవని ఒక పక్కన ఏడుస్తుంటే వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు పట్టుకుని యాడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మనోళ్ళు అయ్యి ఉంటారు. అదొకటి మీరు ఆలోచించండి. నిజంగా జెన్యున్గా ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరిగి ఇలా ఉంటే పోనీ మీరు అన్నట్టు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే వీళ్ళు నాకు తెలిసి ఒకళ్ళు 20-30 సంవత్సరాలు సర్వీసులు పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గతంలో అయితే ఇక్కడ 10 జిల్లాలు ఉన్నాయి, ఈయన ఏదో బోర్ను విలపిస్తున్నారు. 33 జిల్లాలు చేశారు ఈయన. ఉదాహరణకి ఆదిలాబాద్ వాడికి తీసుకొచ్చి మహబూబ్ నగర్ తీసుకెళ్ళి నిజామాబాద్ అంటే కొంచెం నిజమే కష్టం. కానీ మనం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సెటిల్ అయిపోయాం కాబట్టి బ్రహ్మాండంగా ఉందంటే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన వాళ్ళు ఒక ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ పాఠాలు పెట్టి చెప్పి వాళ్ళని కూడా పరిరక్షించాలి కదా. వృత్తి ధర్మం అన్నది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ భార్యాభర్తలు కొంత కన్సిడరేషన్స్ ఉంటాయండి రెస్పెక్టివ్ మినిస్టర్స్తోనూ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్తోనూ, లేదంటే మీరు స్థానికంగా నిరసనల కార్యక్రమాలు వీటితో కాకుండా వీళ్ళు రేవంత్ రెడ్డి గారిలాగా వెళ్ళి కరెంట్ పాస్లాగా వెళ్ళి ప్రతిభవన్ ముట్టడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉండడం మీరే చెప్తారు. సగం టైం ఫామ్ హౌస్లో ఉంటాడు. ఏం చేస్తారు ఆ ముట్టడి చేసి? ఆయన ఏమో దుర్భేద్యం కానీ కోట్లాడిది. మొన్న అయితే కాంక్రీట్ పిల్లర్లు గ్రిల్ వేసి మరీ కడి దట్టంగా చీమలు చూడడానికి కూడా వెసులుబాటు లేనట్టుగా కట్టాడు గేట్లతో. పోలీస్ పహారా ఉంటుంది. అర్ధరాత్రి దాకా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో రాత్రి 9 దాకా నిర్బంధించారు. 6 గంటల లోపున వదిలేయాలి కూడా. పిల్లలతో మీరు ఎందుకు అంత కష్టపడ్డారు? దానికి ఒక వినూత్న పన్నా. ఇప్పుడు నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి మీరు చెప్పిన విద్యాబుద్ధులతో ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం మేము. మీరే కొత్త పందాకి తెరలేపండి నిరసన కార్యక్రమం ఈ విధంగా ఉంటుందని. సో అప్పటికి కానీ ప్రభుత్వం దిగొచ్చి మీతో డైలాగ్ ఓపెన్ చేయించుకునే పరిస్థితి చూడండి. గత ముఖ్యమంత్రులకి ఈ ముఖ్యమంత్రికి తేడా ఉంది. గత ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమై కలిసిన రోజులు మనం చూసాం. అసలు ఇక్కడ పర్పస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ అమీర్పేటలో కట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో నిత్య కళ్యాణం కాస్త పచ్చతోరణంలాగా అక్కడ జనాలు వచ్చి కలవడం అదంతా చూసేవాళ్ళం. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు ఇలాంటి వాళ్ళని అట్లీస్ట్ ఇన్ 1 to 10 స్కేల్ ప్రజల్లో కనిపించడం చూసాం. ఇలాంటివి ఈయన ఎప్పుడైతే ఒక డిఫరెంట్ పందాక తెరలేపి సెక్రటరీ అక్కర్ లేకుండా వాళ్ళ దాకా పరిపాలన జరిగింది ఆ మాటకు వస్తే. సో దీంట్లో మీరు ఇవన్నీ డెవలప్మెంట్స్ చూసిన తర్వాత మీరేం చేయాలన్న దానికి ఒక డిఫరెంట్ కార్యాచరణ లేకుండా పాత మోసపోతు ధోరణిలోనే వస్తే మోసపోయి నష్టపోయేది మీరే. అంతేకాని ఏ విధంగానూ మనం సాధించుకునే హక్కుల్ని మనకి సక్రమమైన మార్గంలో రానప్పుడు సామధాన దండోపేదాలని మీరు మాకు నేర్పిన దాంట్లో ఏది పడితే అది మీరు ఎత్తుకుంటే మీ స్థాయికి అవన్నీ తీసుకురాదు. అది పైపచ్చి ఇబ్బంది పడింది కూడా మీరే. ఆ ఇబ్బందిని ఇప్పుడు నాకు తెలిసి హర్ష గారు అని ఒక ఆయన ఉన్నారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, ఆయన కూడా అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ విధానం వేరేగా ఉంది, మన విధానం దానికి అనుగుణంగా మలుచుకోలేనప్పుడు మనం ఒక విభిన్న పందాన్ని అవలంబించుకోవాలి తప్ప గుడ్డి చీరలో పడినట్టు పాత మోసపోరల దూరంలో చీఫ్ మినిస్టర్ ఇంటి ముట్టడి లేకపోతే ఇందిరా చౌక్ దగ్గర ధర్నా రిలే నేరాల దేశాలకు తెరలేపండి సార్. ఏమవుతుంది? స్వచ్ఛందంగా మీరు అందరూ మీ ఒక మాస్టర్ గారు ఎండలో నిలబడు మాకు శిక్షణ విధించేవారు. ఒక వినూత్న నిరసనకు తెరలేపండి. 2 క్లాసులు ఒక మాస్టర్ గారు చెప్తూ కంటిన్యూగా 1 గంట ఆయన నిలబడి ఇంకో గంట ఈ నీళ్ళు ఎక్కడ నిలబడి టీచర్లు పిల్లలు కాదు పనిష్మెంట్ చేయడం, ప్రభుత్వం మాకు ఇచ్చిన దానికి మమ్మల్ని మేము పనిష్ చేసుకుంటున్నాం మా కష్టానికని. ఎస్, అలా మీరు ప్రతి స్కూల్లోనూ ఈ విధమైన పని చేస్తారు. ఒకటి మీడియా రోజు చిన్నగా లేదు కదా, పిల్లలే వీడియో తీసి మీకు పబ్లిష్ చేస్తారు. మా మాస్టర్ గారు ఎండలో చూడండి కలుతురి పడిపోయారు, వాళ్ళ పొద్దు నుంచి అన్నం తినలేదు. సోషల్ మీడియా చాలా యాక్టివ్, అదే చాలా పెద్ద ప్రచారం. ఇదే ట్విట్టర్లో ప్రతిదానికి ప్రతిస్పందించే కేటీఆర్ గారికి ఇలాంటి వినూత్న నిరసనలు తెలియజేసి చెప్పండి, ఎవరి కోసం ప్రతిస్పందించరు. ఎవరు టామ్ డిక్ అండ్ హ్యారీ గడికే ప్రతిస్పందించే కేటీఆర్ ఒక స్థాయి, ఆయన వల్ల మీలాంటి వాళ్ళ వల్ల చదువుకున్న కేటీఆర్ గారు ఎందుకు ప్రతిస్పందించడం? మీలో జెన్యూనిటీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఓ రోజు ఉదాహరణకి భార్య పిల్లలతో విడగొట్టిన దగ్గర పిల్లలతో ఓ రోజు నిరసన కార్యక్రమం తినలేపండి. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క క్లాస్ రూమ్ ముందు పిల్లలు ఏడుస్తున్నా సరే పట్టించుకోకుండా ఎండలో వదిలేసి పాఠం చెప్తున్న టీచర్, లేదంటే మొగుడుకు ఆరోగ్యం పోలేకపోయినా టీచర్ ఈ విధంగా చేస్తున్న దానికి కష్టాన్ని అనుభవిస్తున్న టీచర్, ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసి పెట్టండి. ఎవరి కోసం రెస్పాండ్ అవ్వరు. సార్, తెలంగాణలో పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎందుకంటే ఖమ్మం సభతో ఆల్రెడీ ఊపందుకున్న నెక్స్ట్ ఖమ్మం సభ తర్వాత నిజామాబాద్ ఉంది. అదే ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేశారు, ఈ మధ్యలో ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ కదా. అది ఉంటే అప్పుడు మీరు అన్న రెపరెపలాడింది తెలుగుదేశం జెండా తెలంగాణలోనే రెపరెపలాడుతుంది. ఎప్పుడూను నెక్కచ్చిగా తెలుగు స్థాయి తెలుగు శ్రేణులు అంతా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖమైన బ్యాచ్, కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా పార్టీ కోసం నెట్టనెల్లుగా నిలబడి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు నడిపించడానికి ఎవడున్నాడు అన్నదే పెద్ద ప్రశ్న. అది లేక ఈ రోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత కొంత మూమెంట్ అయితే ఉంది కదా. వాస్తవం ఏం మూమెంట్ ఉంది? ఏం మూమెంట్ ఉంది అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది క్లియర్గా కనపడుతుంది కదా సార్. వీళ్ళ వల్ల పార్టీకి అడ్రస్ క్రియేట్ అవ్వడం ఏంటంటే సార్, అడ్రస్ ఉన్న పార్టీకి వీళ్ళు లేరని చెప్పండి. ఓకే, అది తెలుగుదేశం ఐడెంటిటీ, తెలుగు వాడని ఐడెంటిటీ క్రియేట్ చేసిన పార్టీ అది. నాకు
నేను తెలుగుదేశం పార్టీకి అవ్వక్కర్లే, నేను తెలుగు వాడని గర్వంగా చెప్పుకునే అంత స్థాయి పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. ఆ రామారావు గారు ఇవాళ నన్ను తెలుగువాడు, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువాడని ఐడెంటిటీ క్రియేట్ చేసిన పార్టీ. కానీ బీఆర్ఎస్ బిఫోర్ వరకు కూడా బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్గా ఉన్నంత వరకు కూడా మన తెలుగుదేశం పార్టీ అంతగా వినిపించింది కూడా లేదు. ఇక్కడ వినిపించి వాళ్ళు చేసుకోవట్లేదు. మేమేం చేస్తాం? ఈ కాసాని జ్ఞానస్తుల ముందు నరసయ్య గారు, బక్కి నరసింహులు గారికి వరకు ఇస్తే ఆయన 4 సభలు పెట్టడం రాకపోతే మీరేట్ చేస్తారు, నేనేట్ చేస్తాను. కాలేజ్ చేసి సరిగ్గా లేకపోయినా ఆయన ఆత్మస్థైర్యం పెంచుకుని బయటకు వస్తున్నాడు. ఎందుకు? పార్టీ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆ పార్టీ లోపలికి వెళ్తే ప్రభావితం అవుతారు. ప్రభావితమైన వ్యక్తికి అని చెప్పండి. ఆయన్ని ఉండి కూడా ప్రభావితం కాలేదు. ఇప్పుడు పోలిట్ బ్యూరోలో ఉన్నాడు, ఏం చేశాడంటే ఆయనకి అయినా సంబంధం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి వల్ల కొంత అది కాదు, వైబ్రేషన్స్ ఉన్న వ్యక్తి పార్టీ పట్ల చిత్తశుద్ధి చాచుకుంటూ ఆయనకున్న చేతన ఎందుకు అమ్మని చూపించాడు. ఇప్పుడు నెక్స్ట్ నిజామాబాద్ సక్సెస్ చూస్తారు. ఈ మధ్యలో బీజేపీ ఆపరేషన్స్ ఏమీ లేకుండా ఉంటే గ్యారెంటీగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.